సింగపూర్, హాంకాంగ్ దేశాలతో పాటు భారత్‌లోని కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎవరు ఊహించని స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడంతో పాటు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఆల్రెడీ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నట్లు కూడా తెలుస్తుంది. గంటల్లోనే 360 మందికి పాజిటివ్ రాగా మరి నలుగురు చనిపోయినట్లు కూడా తెలిసింది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా కోవిడ్-19 పైన కోవిడ్-19 పెరుగుదల చూసి ప్రజలందరికి కూడా కొద్దిగా అప్రమత్తం అవ్వాలి. మాస్కులు ధరించాలి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. గతంలో వేవ్ 1, వేవ్ 2లో ఎలాగ లాక్‌డౌన్ ఉందో అలా కాకుండా ఉండడానికి ముందు చర్యలు తీసుకోవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళకూడదని చెప్తూనే కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వివరిస్తుంది. ఇక 4000కు చేరులో కరోనా కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గత 24 గంటల్లోనే నలుగురు మృతి చెందారు. 360 మందికి పాజిటివ్ రావడం అనేది ఇప్పుడు చాలా అలర్ట్ విషయాన్ని కూడా జారీ చేస్తుంది. సింగపూర్, హాంకాంగ్ దేశాలతో పాటు భారత్‌లోను కరోనా కేసులు చాలా పెరిగిపోయాయి. వేవ్ 1లో కరోనా వేవ్ 1 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు లాక్‌డౌన్ వల్ల ఎంత ఇబ్బంది పడిందో భారతదేశం తెలుసు. ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా క్షీణించిపోయింది. దానివల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు తిండి లేక కూడా చనిపోయిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. గడిచిన 24 గంటల్లోనే 360 మందికి పాజిటివ్ రాగా నలుగురు చనిపోయిన విషయం కేంద్రం వెల్లడించింది. దీంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకా కోవిడ్-19 పై కూడా ఖచ్చితంగా రిస్ట్రిక్షన్ చేసే విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యే విధంగా చాలా అవేర్‌నెస్ వీడియోలు, అవేర్‌నెస్ మెసేజెస్‌లు పంపించడానికి కేంద్రం పూనుకున్నట్టు కూడా తెలుస్తుంది. బహిరంగ ప్రజలకు ఎవరు కూడా వెళ్లకుండా ఉండడానికి అన్ని రకాల అలర్ట్‌లు జారీ చేసే విధంగా ప్రభుత్వం అన్ని కూడా చర్యలు తీసుకునే విధంగా జాగ్రత్తలైతే తీసుకుంటుంది. ఇక 5 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా మొత్తాన్ని తీవ్రంగా భయపెట్టినటువంటి కరోనా మరోసారి విజృంభిస్తుంది. ఇంకా ఎవరు ఊహించని విధంగా ఇలాంటి ప్రయత్నాలు ఇలా పెరిగిపోతుండడం చూసి ఇక వేవ్ 3 వచ్చిందంటే ఇంకెవరు ఆపలేరని అంటున్నారు. వరల్డ్ వార్ 3 అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజలకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నట్టు కూడా ఒక అలర్ట్‌నైతే జారీ చేసింది. ఇంకా గడిచిన ఈ 24 గంటల్లో ఇంతమంది పాజిటివ్ రావడంతో ఇంకా రాబోయే రోజుల్లో ఎంతమందికి కరోనా కేసులొస్తాయి ఏంటనేది కూడా చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి కేంద్ర ప్రభుత్వం వెల్లడించినటువంటి ఈ విషయాలు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థాంక్ యూ.